బాధితులారా, పేద బిడ్డలారా, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారని ఒక్కసారి చేయలేవని చూద్దాం. మీడియా వాళ్ళు అమ్మ మీరు కాదమ్మా, వార్తల రాష్ట్రాలు ఇద్దరు వచ్చారా భయ్య? 1 2 3 3 4 నలుగురు వచ్చారు. ఏ మీడియా అన్నా మీది? మెట్రో ఈవినింగ్ పేపర్ మీదన్నా? సూర్య పేపర్ మీదన్నా? చక్రవాకం మీది భయ్యా? విజయక్రాంతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ. ఈ పేపర్ వాళ్ళు ఎవ్వరు రాలే మన దగ్గరికి. ఇప్పుడు ఈ పేపర్ వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు మన దగ్గర రాలే. ఎందుకు రాలే? ఆ పేపర్లు మనవి కావు కాబట్టి. అవి మన కులపోళ్ళవి కావవి, మన సూదరులవి కావవి, మన మాలమాదిగ వాళ్ళ పేపర్లు కావవి. అవి పెద్ద కులపోళ్ళ పేపర్లు. ఈ నాగర్ కర్నూలు కాడ ఇంతమంది ప్రజలు, సొమ్ము లూటీ చేయబడినటువంటి ప్రజలు, వాళ్ళలో 90 మంది చచ్చిపోతే ఈ నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్లో ఉన్న నాకు తెలవడానికే 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు పట్టింది. ఎందుకు తెలవలేదంటే ఈ పేపర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు రాయలే మీ వార్త. మీ వార్తలు రాయలే వాళ్ళు. ఈ టీవీలోను మీ గోస పట్టించుకోలే. ఎవ్వరు కూడా మీ కన్నీటి బాధ ఎందుకు ఏడుస్తున్నామని పలకరించినోడు లేడు. ఒక్కడు పలకరించలే. ఒక్క పేపర్ రేపు ఇల్లున్న వార్త ఉంటుంది అనుకుంటురా? రేపు మనం ఇంతమంది మీద కూర్చొని కష్ట సుఖాలు పంచుకుంటున్న వార్త రేపు టీవీలలో, పేపర్లలో వస్తుందని మీరు అనుకుంటురా? రాదు. ఎందుకు రాదు? అవి మనవి కావు. మన ఇంట్లోలే కాదు ఆ పేపర్లు, మన సూదరులే కాదు, మన గంలోలే కాదు, మన ముదిరాజోలే కాదు, మన కుర్మోలే కాదు, మన మాలమాదిగోలే అంతకంటే కాదు, మన లంబాడ బిడ్డలే లేనే లేవు. ఈ పేపర్లలో మన వార్త రాదు. ఇక్కడ ఒసామా బిన్, ఇదేడు ముంబైలో జరిగింది దాడి. కసబ్ అనేటోడు పాకిస్తాన్ నుంచి పడవల బొంబాయికి వచ్చి తుపాకీ పెట్టి 20 మందిని కాల్చిండు. 20 మందిని కాలిస్తే 20 మంది చచ్చిపోయారు. 20 మంది చచ్చిపోతే వాడిని దొరికించుకొని వాడిని పట్టబగటీలు ఉరిదీసిరు. 20 మందిని చంపినోనే ఉరిదీస్తే 90 మందిని చంపినోని ఇవాళ ఎట్లిడ్స్ పెడతారు? అవునా కాదా? 20 మందిని చంపినోనే ఉరిదీస్తే 90 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఫైనాన్స్ దొంగలు ఎవరెవరయ్యా? నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, ధనుంజయ్, బాలేశ్వర్, సాయిబాబా. వీళ్ళని ఏం చేయాలన్నా? నాగర్ కర్నూలు చౌరస్తాలో పెద్ద తంబాని కురిదీయాలనా వద్దా? వీళ్ళని తీయాలనా వద్దా? మరి 20 మందిని పొట్టన పెట్టుకున్న కసబ్గానే ఉరిదీస్తే 90 మందిని చంపినటువంటి వీళ్ళు 90 మంది చచ్చిపోయిరన్న వార్త కూడా ప్రపంచానికి తెలవకుండా దాచిపెట్టినటువంటి మీడియా వాళ్ళు, అసలు మీది సమస్యనే కాదు. మీరు పోయి చెప్పుకుందామనంటే ఇనటోడు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చిరని తిట్టే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంతమంది ఇక్కడ ఉండి మీ గోస పట్టించుకోకపోతే, వీళ్ళ గోడు వినకపోతే, నేను అడుగుతా ఉన్నా, మీడియాను అడుగుతా ఉన్నా, 4th ఎస్టేట్ను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి
ఇక్కడ కూర్చున్న నా తల్లుల శరీరం మీద ఒక పావులెత్తు బంగారం చూపెట్టరా, ఒక పావులెత్తు బంగారం చూపెట్టరు. వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయా, వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయి, వాళ్ళ కన్ను లోపలికి పోయినాయా, తిండి గతి లేక ఏడ్చుకుంటా బతుకుతున్నారా నా పేదోళ్ళంతా. ఇడ వాళ్ళ సొమ్ము కోటాను కోట్ల రూపాయలు దొంగరా కొడుకులు ఎత్తుకపోతే ఈ వర్గాల కండగా ఉండాల్సినటువంటి ఫోర్త్ ఎస్టేటు ఎందుకు ఈ వార్తను ప్రపంచానికి చూపించలేదు? మన వార్తలు రాయరు, మన కష్టం పేపర్లలో టీవీలలో చూపిస్తారు, కానీ అదే పెద్ద కులపోల వార్తలు మాత్రం రాస్తారు, అలా చూపిస్తారు. దొంగతనం చేసిన వాళ్ళంతా వాళ్ళే కదా, మన సొమ్మెత్తుకపోయిందంతా వాళ్ళే కదా. ఇలా కోట్లాది రూపాయల సొమ్ము మనది ఎత్తుకపోయిరంటే పేపర్కు రాదు, ఎమ్మెల్యే మాట్లాడు, ఎంపీ పట్టించుకోడు, మంత్రి అసలు ఈ మీటింగే పెట్టొద్దని చెప్తాడు. నిన్న నుంచి పర్వతాలకు ఒకటే ఫోన్లు, ఏమని? పర్వతాలు నువ్వు ఎట్లా చేసి ఆ మీటింగ్ పెట్టొద్దు, మళ్ళా ఇక్కడికి వస్తే పరిశాన్ అవుతుంది, మళ్ళా ఇక్కడికి రాకుండా చూడు దయచేసి అని చెప్పి పర్వతాలకు ఒకటే ఫోన్లు. తీన్మార్ మళ్ళా పట్టించుకుంటాడా, పర్వతాలు పట్టించుకుంటాడా? మేము మీ బిడ్డలం, మేము ఆ పత్రికలోళ్ళు ఆడున్నోళ్ళు వాళ్ళు, కానీ మేము మీ కన్న బిడ్డల అసొంటి వాళ్ళం, మీ ఇళ్ళలో పెరిగిన వాళ్ళం, మీరు పెట్టిన తిండి తిని బతికిన బిడ్డలం. మీ రక్తం, మా తల్లులారా మా తండ్రులారా, మీ రక్తమే మీద కూర్చున్నటువంటి రక్తం అంతా, మీరు మంచిన ఆయుసే ఇదంతా. ఇలా మేము మీకోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడతాం? ఇక దాదాపు 150 కోట్ల రూపాయలు దొంగతనంగా ఫైనాన్స్ కంపెనీ రూపంలో పెట్టి ఇక్కడ దోపిడీ చేసిర్రు. ఈ 150 కోట్ల రూపాయలు ఒక్క పైసా వదిలిపెట్టనని చెప్పి చెప్తా ఉన్నా. ఒక్క పైసా వదిలిపెట్టకుండా ఎట్లా గుంజుకరావన్నో మా కెరికే, ఎక్కడి నుంచి గుంజుకరావన్నో మా కెరికే, దానికి త్వరలోనే కార్యాచరణ ఇస్తా. దాని ప్రకారం మనం ముందుకు పోదాం. ఇప్పటికే సిగ్గుండాలి కదరా ఏమన్నా. ఇగో కంటి ఆపరేషన్ కోసం దాచుకున్న పైసలు రా, కంటి ఆపరేషన్ కోసం పేదోడు దాచుకున్న పైసల్ని నీ ఫైనాన్స్ కంపెనీలో పెట్టించుకొని ఈ పేదోని కళ్ళు రాకుండా చేసినవురా మోసగాడా, కళ్ళు రాకుండా చేసినావు. ఆర్మీ పెద్ద అయినా లేవే నిలబడు, తన కన్న కొడుకు, ఈ దేశాన్ని రక్షిస్తేందుకు పోయిన తన కన్న కొడుకు, ఆ కన్న కొడుకు, వాళ్ళ కన్న కొడుకు ఈ నాగర్ కర్నూలు నుంచి తన కొడుకును గని దేశం రక్షణ కోసం పంపిస్తే ఆడ ఈ దేశాన్ని రక్షించే కాడ వాళ్ళ కొడుకు తన జీవితాన్ని వదిలిపెట్టి తూటాలకు బలైపోతే ఈ భారతదేశం ఇచ్చినటువంటి 35 లక్షల రూపాయలు ఈ దొంగ ఫైనాన్స్ కంపెనీడు వాళ్ళ దాంట్లో పెట్టుకొని ఇలా నేను ఇయ్యను పో అని చెప్తా ఉన్నాడంటే మీకు ఎంత ఫకరు, ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు ఈ ధైర్యం? ఈ పేద వర్గాల సొమ్ము తినడానికి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం? ఈ వర్గాల కోసం మాట్లాడేవాడు ఎవడు లేడనుకుంటురా? వీళ్ళ కష్టాలను పాలు పంచుకుంటాడు ఎవడు లేడు. మేము మీడియాను కొనేసినాం, లీడర్లను కొనేసినాం, అందరినీ కొనేసినాం, సంఘాలను కొనేసినాము, ఇక మమ్మల్ని అడిగేటోడే లేడని మీరు విర్రవీగుతున్నారా అని నేను అడుగుతున్నా. ఇయాల చూడుర్రి, మన ఉద్యమ కార్యాచరణ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో చూడండి. అతి త్వరలోనే మనమందరం కూడా ఇప్పుడు ఏ పత్రికలైతే ఈ వార్తను వీళ్ళ బాధలను పట్టించుకోలేదో, ఏ ఛానల్ అయితే వీళ్ళ గోసను చూపెట్టలేదో, 90 మంది ఒక ఫైనాన్స్ కంపెనీ కారణంగా చచ్చిపోతే వీళ్ళను చూపెట్టనటువంటి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఆఫీసుల ముంగట మొదటి ధర్నా
మొదటి ధర్నా అక్కడ ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత హైదరాబాదులో భూకంపం ముట్టించైనా సరే మీ పైసలు వాపస్ తెచ్చిచ్చేటువంటి ప్రణాళిక రూపొందిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భూకంపం ముట్టించైనా తెప్పిస్తా. అమ్మా మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. మీ బిడ్డ ఉన్నాడు, మీ కొడుకున్నాడు, తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఇలా మీరు భయపడకండి, ఒక్క రూపాయి కూడా పోనీయ. ఇలా అనిల్ అంబానీ అనేటోడు 46,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుండు బ్యాంకు తాన. వానికి ఏం చేసిరు? 46,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మాఫీ చేసింది. ఆడు కట్టలేడని 1,000 కోట్ల రూపాయలు వాడిని మాఫీ చేస్తారు. మా పేదోని పైసలు ఇప్పిమంటే ఇప్పియరు. ఇవాళ ఈ ఫైనాన్స్ కంపెనీ వెనకాల ఎవడెవడు ఉన్నా, ఎంతటి వాడు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 90 మంది పుణ్యానికి చచ్చిపోయారు, గుర్తుపెట్టుకో. 90 మంది ఆడబిడ్డల పుస్తెలు తెగిపోయినాయి, గుర్తుపెట్టుకో. ఇంకా 10 మంది అయినా పర్వాలేదు కానీ మీ పని చేసే తీర్థమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా